హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. మనం ఈరోజు రవ్వ కేసరి చేసుకుందాం, అది కూడా బెల్లంతో. ఈ నవరాత్రి సందర్భంగా మనం ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా మంచిదండి. దీనికోసం ముందుగా 1 కప్పు రవ్వను తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, బాగా రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాము. సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మనం యూస్ చేసుకోవచ్చండి. నేను బాదం, కాజు యూస్ చేశాను. ఈ రెండింటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టిన తర్వాత ఇందులో మనం ఒకే కప్పు యూజ్ చేయాలండి. సేమ్ నేను ఏదైతే రవ్వ కొలవడానికి యూజ్ చేశానో సేమ్ అదే కప్పుని వాటర్ కూడా యూజ్ చేస్తున్నాను. వాటర్ 4 కప్పులు తీసుకోండి. వాటర్ 4 కప్పులు కూడా బాగా మరిగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేశానండి, ఎల్లో ఫుడ్ కలర్. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, అవసరం లేదు. జస్ట్ వీడియో కోసం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని నేను యూజ్ చేశాను. ఇందులో బెల్లం వేస్తున్నామండి. షుగర్కి ఆల్టర్నేటివ్గా మనం బెల్లం యూజ్ చేస్తున్నాను. నేను నియర్లీ 2 కప్పుల వరకు యూజ్ చేశాను. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కూడా వాటర్లో కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇది నేను ప్యూరిఫైడ్ బెల్లం యూజ్ చేశానండి. దీనిలో డస్ట్ పార్టికల్స్ ఏమీ రావు, అందుకని డైరెక్ట్గా వేసుకున్నాను. వాళ్ళు డస్ట్ పార్టికల్స్ ఏమైనా వస్తాయి అనుకున్నట్లయితే ముందుగా మరిగించుకుని వడగట్టుకుని యూజ్ చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకున్నట్లయితే మనకిది ఈ కేసరి బాగా టేస్టీగా వస్తుంది. బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఇందులో 1 టేబుల్ స్పూన్ మళ్ళీ గీ యాడ్ చేసుకోండి. ఇందులో మనం గీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను కంప్లీట్గా 3 టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ చేశాను. ఇప్పుడు ఈ నెయ్యి కూడా బాగా కరిగేంత వరకు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఈ బెల్లంతో చేసిన రవ్వ కేసరి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని స్టవ్ బంద్ చేసి మనం కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి బెల్లంతో రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో తప్పకుండా మీరు కూడా చేసి అమ్మవారికి నివేదన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.